బైడెన్ టైంలో రష్యా మీదకి ఉక్రెయిన్‌ని రెచ్చగొట్టారు. ఉక్రెయిన్ చేత యుద్ధం చేయించారు. అలాగే రష్యా మీద దాదాపు 5,000 ఆంక్షలు పెట్టారు. అందులో ఆయిల్ కొనకూడదని కూడా. కానీ యూరప్ దేశాలే ఆయిల్ కొంటున్నాయి. నాటో దేశాలు ఆయిల్ కొంటున్నాయి. గ్యాస్ కొంటున్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ కొంటున్నాయి. అనేక రకాలు కొంటున్నాయి. కానీ మనలాంటి దేశాల మీద, భారత్ లాంటి దేశాల మీద విషం చిమ్మారు, రెచ్చిపోయారు, నోటికొచ్చినట్టు వాగారు. తర్వాతన భారతదేశం జయశంకర్ ఆ లెక్కలతో సహా విప్పి చెప్పేటప్పటికి సిగ్గుపడాల్సొచ్చింది. అయితే ట్రంప్ వచ్చాక రష్యాతో పుతిన్‌తో మిత్రుడు నాకు యుద్ధం ఆపేయబోతున్నానన్నాడు. డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలు మేము ఏయైతే ఆక్రమించామో అవి మాకు వదిలేసేస్తే మేము శాంతికి రెడీ. అట్లాగే నాటోలో అది జరగడానికి వీల్లేదు అన్నటువంటి పుతిన్. లేదు లేదు నేను మాట్లాడతానని చెప్పాడు ట్రంప్. ఆ తర్వాత జెలెన్స్కీ వచ్చాడు. ఆడెవడు చెప్పడానికి, వాడు మా దగ్గర నుంచి ఆక్రమించుకున్నట్టు అంత ముందర క్రిమియా కూడా లాక్కుంటామని ఆయన అన్నాడు. ఇద్దరి మధ్యన సమన్వయం ట్రంప్ చేయగలిగాడా? లేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ డీప్ స్టేట్ వాళ్ళు ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఆంక్షలు పెడతాం. రష్యా నుంచి ఏ ఏ కంపెనీలు ఆయిల్ కొంటున్నాయో వాళ్ళ దగ్గర ఎవరు కొనకూడదు. ఇది పేరు మారుస్తారు, బోర్డు మారుస్తారు, జెండా మారుస్తారు. జరిగేది జరుగుతూనే ఉంటుంది. ఆయిల్ అవసరం ఉన్నంత వరకు, ఆయిల్ ప్రొడ్యూస్ చేయగలిగిన స్థాయిలో రష్యా ఉన్నంత వరకు ఎవడు ఏం పీకలేడాలని.